అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కిచెన్ అంతా చాలా మెస్సీ అయిపోయిందండి. ఈరోజైతే డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఎక్కడక్కడ నీట్గా అయితే ఫస్ట్ క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ క్లీన్ చేస్తున్నాను. అది క్లీన్ చేసేసాక స్పూన్స్ అవి ఉంటాయి కదా, అవైతే చాలా లోపల డస్ట్ అంతా పడింది. అందుకని అవి తీసి ఒకసారి నీట్గా కడిగేసుకొని మళ్ళీ అయితే అందులో పెట్టేసుకున్నా. ఆయిల్ కూడా అయిపోయింది, అందుకని దాన్ని ఫిల్ చేస్తున్నాను. మళ్ళీ ఫిల్ చేసేసాక అవి కూడా అయితే అక్కడ పెట్టేసుకున్నాను. స్పూన్స్ ఆయిల్ అయితే పెట్టేశాను. పెట్టేశాక నెక్స్ట్ వచ్చి ఒక చిన్న ఫ్లేవర్ అయితే పెట్టాను. మనీ ప్లాంట్ అయితే అక్కడ పెట్టాను, కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి. తర్వాత అయితే నెక్స్ట్ ఇవి ఎప్పటి నుంచో ఖాళీ అయిపోయాయి. మన డిమార్ట్లో సరుకులు తీసుకొచ్చాను, అవి కూడా ఫిల్ చేయాల్సినవి ఉన్నాయి. సరే ఇంకా ఫిల్ చేసి దానిలో ఇంకా ఖాళీ అయ్యాయి కదని చెప్పి అవి కూడా ఇంకా తీస్తున్నాను. ఒకసారి క్లీన్ చేసి పెడదామని చెప్పి అది పైన క్లీన్ చేసి ఒక 1 month అయిపోతుందేమో, క్లీన్ చేయలేదు. సరే ఇంకా ఎలాగో తీస్తున్నాను కదా, అవి కూడా క్లీన్ చేసి పెడదామని చెప్పి అవైతే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు నేను టైం పోస్ట్ చేస్తాను అని చెప్పి. కానీ కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నానండి. ప్రతి మండే సండే మార్నింగ్ 10-10:30 కల్లా అయితే మన వీడియోస్ వస్తూ ఉంటాయండి. వీక్లో 2 times అయితే వస్తాయి. పాతవి అయితే పైన వేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే వాడినవి అయితే తీసేస్తున్నాను. తర్వాత ఒక క్లాత్ తీసుకుని దాంతో నీట్గా క్లీన్ చేసేసి అయితే ఇంకా అన్ని ఫిల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అవి ఫిల్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన వరకు అయితే నీట్గా సదరేసుకున్నాక పైన అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా కింద ర్యాక్ అయితే ఉంది. కింద ర్యాక్ కూడా ఒకసారి సదురుదామని చెప్పి మొత్తం మళ్ళీ తీసాను. అవి కూడా ఇవన్నీ కింద కూడా క్లీన్ చేద్దామని చెప్పి మొత్తం ఆ ర్యాక్ మొత్తం తీసేసాక ఫస్ట్ కొంచెం ఉన్నవన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను క్లీన్ చేద్దామని. నీట్గా కడిగేసుకున్నాక ఇంకా వేరే డిమార్ట్లో తీసుకొచ్చిన సరుకులు అయితే అందులో ఫిల్ చేసి ఎక్కడ ఒకటి నీట్గా మళ్ళీ సదరేసుకుంటున్నాను. క్లీన్ చేసి పేపర్స్ వేసుకొని మళ్ళీ ఎక్కడ ఐటమ్స్ ఉంటాయో అక్కడ అవే పెట్టేసుకుంటున్నాను. క్లీనింగ్ అయిపోయాక అయితే ఇలా ఉందండి. పై ర్యాక్ వరకు ఇలా చదువుకున్నాను. మిడిల్లో వచ్చి ప్లాస్టిక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లు అవి. ఇటువైపు వచ్చి మసాలా ఈ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, చిన్నవి లవంగాలు చెక్క అవన్నీ ఇటువైపు అయితే పెట్టుకున్నాక కింద అయితే ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఉంటాయి కదా, అవి బిర్యానీ రైస్ అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా సదురుకున్నాను నీట్గా. ఇవన్నీ సదరేసుకున్నాక ఇప్పుడు వంట చేయాలండి. లంచ్ టైం అయితే అయిపోయింది పిల్లలకి. ఇవన్నీ సదరేసుకున్నా సరే చాలా లేట్ అయ్యింది కదా, అందుకని ఇంకా వంట చేద్దామని చెప్పి కర్రీ అయితే వండుదామని చెప్పి ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ వండుతున్నానండి. అందుకని మష్రూమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పైన వేడి నీళ్ళు అయితే పెట్టాను. వేడి నీళ్ళు ఒక సైడ్ పెట్టుకున్నాను మష్రూమ్ కడగడానికి. దానిపైన తోలు ఉంటుంది కదా, ఆ తోలు అయితే నీట్గా తీసేసాను. ఫస్ట్ వేడి నీళ్ళలో వేసేసి ఒకసారి నీట్గా కడిగేసుకున్నాక ఆ పైన తోలు అయితే నీట్గా తీసేసాను. అవి తీసేసుకున్నాక చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాక ఒక 2 ఆనియన్స్ అయితే కోసాను. ఆ 2 ఆనియన్స్ కోసుకున్నాక కొంచెం టమాటో ప్యూర్ చేసుకున్నాక ఫస్ట్ అయితే కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, అందులోనే కొంచెం ఉప్పు కారం మసాలా వేసి అయితే చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాక ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ అయితే వేసేసానండి. వేసేసుకున్నాక బాగా ఫ్రై అయ్యాక ఈ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అయితే కొంచెం వేసుకున్నాను. ఒక 2 యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అవి అయితే కొంచెం వేసుకున్నాక కలుపుకున్నాక ఈ టమాటో ప్యూర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి బాగా మగ్గాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక బాగా మగ్గాక పక్కన పెట్టుకున్నాను కదా, అవి కొంచెం బటర్ వేసి అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్నవి చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి, అది ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం ఉప్పు కారం చూసుకున్నాక కొంచెం వాటర్ అయితే పోసుకున్నాక బాగా కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. అదైతే పక్కన పెట్టేసుకున్నాక పిల్లలకు లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. పిల్లలకు లంచ్ ఇచ్చేస్తే ఇంకా మిగతా పని తర్వాత వచ్చి చేసుకుందాం, లంచ్ టైం అయితే అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ లంచ్ అయితే ఇవ్వడానికి వెళ్ళాను. లంచ్ ఇచ్చేసి వచ్చేసానండి. లంచ్ ఇచ్చేసి పని అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట సింబల్ ఉంటుంది అది నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకే వస్తుందండి. 2 days 3 daysకి బెడ్షీట్ అయితే మారుస్తాను, కానీ ఈసారి వీక్ అయిపోయింది మార్చక. వాషింగ్ మిషన్ అయితే పాడైపోయింది, అర్బర్ కంపెనీలో బుక్ చేశాను.
ఆయన వచ్చి ఈరోజు రిపేర్ చేసి అయితే వెళ్ళారు. అందుకని మళ్ళీ వాషింగ్ మిషన్లో బోల్డ్ బట్టలు ఉన్నాయి వేయాల్సినవి, చాలా ఎక్కువైపోయాయి బట్టలు కూడా. మళ్ళీ క్లీన్ చేసి బెడ్షీట్ అయితే మార్చాను. ఈ వీడియో ఎండ్కి అయితే వచ్చేసామండి. ఈ వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.